అది ఇక్కడికి దగ్గరే మేడం 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ ఉంటుంది మేడం. కొత్త వెంకటాపురం. అక్కడ వాళ్ళని ఇక్కడ మొబిలైజ్ చేసుకుంటాం. వాళ్ళు మామూలుగా మన ఆచారాలు వెళ్ళి వాళ్ళని మాత్రం తీసుకొని వస్తారు. జనరల్ కేసు ఏంటంటే ముందు డేనే మనం ఇన్ఫామ్ చేస్తాం, ఫలానా రోజు వెహికల్ వస్తుంది, ఏదన్నా నార్మల్ కేసెస్ ఉంటే రండి అని. ఫీవర్లు ఏమైనా ఉంటే మాత్రం మన MLHP గారు అక్కడికి వెళ్తున్నాం. ఫీవర్లు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తాం. ఇక్కడికి తీసుకొస్తారు. వాళ్ళకు ఓన్ వెహికల్ ఉంటే వాళ్ళు ఓన్ వెహికల్ తీసుకొస్తారు, లేదంటే మన వాళ్ళు ఆటోలో తీసుకొస్తారు. మన ఆటో నాతో పాటు ఒక MLHP గారు ఉంటారు, ఒక ANM గారు. మనకి అంటే పేపర్ 1 or 2 ఉన్నాయని తీసుకొస్తాం. మొబైల్ మెడికల్ కావాల్సిన ఇప్పుడు టెస్ట్ చేయడానికి ఏం లేదు. మా HP ఒకటి కూర్చొని ప్రస్తుతానికి అయితే ఎవరు లేదు మేడం. డెలివరీ తీసుకెళ్ళారు మేడం విజయవాడ ఒకళ్ళు, చిన్నపూరి నాగలక్ష్మి. కంప్లైంట్స్ పేషెంట్ నేమ్ విత్ ID నెంబర్, ఆధార్ నెంబర్, AC6 కంప్లైంట్ ఓపీడీ అనిపిస్తుంది మ్యామ్. ఫ్రైడే ఆ రోజు ఇక్కడ 13 కేసెస్ వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ విజిట్ BSCలో 13 కేసెస్ వచ్చాయి. ఫస్ట్ మనకి 8 నుంచి 11 వరకు ఉన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా మెడిసిన్స్ ఇస్తాం. ఇప్పుడు ఈమెయిల్ తీసుకుంటారా? ఇప్పుడు ఎవరైతే 6 ఎవరైతే వెళ్ళగలరో వాళ్ళని ఆశ తీసుకెళ్ళాలి. ఆశలు మీరే కదా. ఈ ఏరియా ఇక్కడ ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? వెంకటాపురం, ఈస్ట్ వెంకటాపురం. సో అక్కడ ఉన్న ఆశ ఊరెళ్ళి వచ్చారు. ఆ టైం లేదు, ఊరెళ్ళి వచ్చారు. అక్కవాళ్ళు వెళ్ళారు ఆ టైంలో, అక్కడ నుంచి వచ్చారు. నేను ఇంకోటి మేడం, కొంతమంది రిఫ్యూజ్ చేస్తాను, అలాంటి వాళ్ళు మేము అంత దూరం రాలేము అని ఆ రోజు పెట్టిస్తాను. ఈమెకు ఓన్లీ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశాను మేడం. ఇప్పుడు 6th month వరకు ఐరన్ ట్యాబ్లెట్స్ ద్వారా చూస్తాను మేడం. 6th monthలో కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదంటే 6th month నుంచి మేము ఐరన్ సిక్రోజ్ అనేది ప్లాన్ చేసుకుంటాము. అంటే ఫుడ్ ద్వారా ట్యాబ్లెట్స్ ద్వారా ఇనిషియల్గా ట్రై. మనకి వెహికల్కి కొంత స్టాక్ ఇస్తారు మేడం. జనరల్ కంప్లైంట్స్ అయితే ఫీవర్కి ఇస్తారు, యాంటీబయాటిక్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తారు, యాంటాసిడ్స్ ఇస్తారు, మల్టీవిటమిన్స్ సపోర్ట్ ఇస్తారు, కాఫ్కి మనకి ఇస్తారు మేడం. బేసిక్ మెడిసిన్స్ ఇస్తారు మేడం. ఇనిషియల్గా మనం ఇక్కడ ఏం చేయగలమో అవి ఇస్తారు. క్యాంపులు కాకుండా ఇంకా ఫర్దర్గా ఏదైనా అవసరం ఉంది అంటే మాత్రం కంపల్సరీగా PHCకి మనము ఫస్ట్ మనం అడ్వైజ్ చేస్తాం. ఒకవేళ PHCకి రాకుండా మనకి ఎవ్రీ మంత్ స్టాక్ అనేది 104లో తెచ్చి ఇక్కడ డంప్ చేసిన తర్వాత పంపిస్తాం. 94 ఇక్కడ హీమోగ్లోబిన్, RBS ర్యాపిడ్ టెస్ట్ మాత్రం చేస్తాం. వెహికల్ వీళ్ళలో కొన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత కూడా అవి అలాగే ఉంటాయి. ఇక్కడ ఎన్ని కేసెస్ చేసామో లేదా అనేది చూసుకొని మనం అది క్లియర్ చేస్తే అది మన అకౌంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు 11 మెంబర్స్ని మనం చూసిన తర్వాత అకౌంట్లో నుంచి 2 విజిట్స్ అంటే మాకు అకౌంట్ సపరేట్ చేయలేదు మేడం. మనకి UPHC ఇచ్చారు కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 3 VHCలో 3 times విజిట్స్ పెట్టాను. 2 VHSకి మేడం 2 సార్లు అంటే
ఏంటి అంటే మనము అంటే ప్లేస్ క్లీన్ చేస్తున్నాం కానీ జీపీఎస్ లో అది ఆ ప్లేస్ అనేది అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేసినప్పుడు అది తీసుకోవట్లేదు. ఈ ఇయర్ అయితే అట్లాంటి ప్రాబ్లం ఏం రాలేదు. ఫోటో అప్లోడింగ్ ప్రాబ్లం మేడం పెండింగ్. ఇది పెండింగ్ బట్ మీ లెవెల్లోనా సెక్రటరీ పిఎస్ పిఎస్ లెవెల్. పిఎస్ లెవెల్ ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా సంబంధించి మీరు ఏ సెక్రటరీ ఇది ఈ రోజు ఎన్ని మందులు ఇచ్చారు పోయిన నెలలో? ఎన్ని ఇచ్చారు? నెల రోజులకు సరిపడి ఇచ్చామా 10 రోజులు? ఎన్ని ఇచ్చారు ముందు పోయిన నెలలో ఎన్ని మందులు ఇచ్చారు? నెల రోజులకు సరిపడి ఇస్తున్నామా లేకపోతే 10 రోజులకి ఇస్తున్నామా అని అడుగుతున్నారు మేడం గారు. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎలా వచ్చారు? ఈ ఊరేనా? నడిచి వచ్చారా? ఎన్నిసార్లు వస్తారు ఇక్కడ? నెలకి పోయిన నెలల్లో ఇచ్చారా మీకు? మందులు ఇచ్చారా? ఆ నెలలో లేదండి. మీరు లేదా? ఎక్కడ పోయారు? ఊరికి పోయినా మా మనవరాలు. అప్పుడు ఎలా? ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ముందే వాళ్ళతో మందులు అడిగితే ఇస్తారా? ఇచ్చారా? ఇచ్చారా మీకు? మీ పేరు ఏం పేరు? నేను బేరం